హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. దానికి మీరు బ్యాంకు చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని 10 నిమిషాల్లో మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా టెక్నాలజిక్ ఛానల్ నిర్వహిస్తున్న కాంటెస్ట్ లో మీరు ఇంకా పాల్గొనకపోతే ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి ఆ కాంటెస్ట్ గురించి వివరాలు తెలుసుకోగలరు. ఇప్పటి వరకు ఫేస్బుక్ లో మీరు టెక్నాలజిక్ పేజ్ ని లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి లైక్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో టెక్నాలజిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్రౌజర్లో మీరు onlinesbi.com అని చెప్పి టైప్ చేసి అక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది, సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కంటిన్యూ టు లాగిన్ అని ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుందిగా, సో దాన్ని మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు న్యూ యూజర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుందిగా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీకు పాస్బుక్ లో ఉంటాయి ఈ డీటెయిల్స్ అనేవి. మీ పాస్బుక్ మీ ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా డీటెయిల్స్ అన్ని వన్ పాస్వర్డ్ లో పెట్టుకున్నాను. సో అక్కడ నుంచి నేను నా డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. సో నా డీటెయిల్స్ అనేవి వన్ పాస్వర్డ్ లో తీసుకొని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ బ్రాంచ్ కోడ్ పాస్బుక్లో ఉంటుంది, అది తీసి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బ్రాంచ్ కోడ్ కనుక రాంగ్ వస్తే గూగుల్లో మీ బ్రాంచ్ కోడ్ని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో అక్కడ నుంచి కూడా తీసి మనం ఇక్కడ మీ బ్రాంచ్ కోడ్ని టైప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ని, సో ఈ మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీకు బ్యాంకులో మీరు బ్యాంక్ అకౌంట్కి మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యారెక్టర్స్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ఓటీపీ నెంబర్ అంటే వన్ టైం పాస్వర్డ్ అనేది మీ నెంబర్కి వస్తుంది, అది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి కన్ఫర్మ్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారుగా, సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు పైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే పైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీది ఏదైతే డెబిట్ కార్డు ఉందో ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మన డెబిట్ కార్డులోంచి మన అకౌంట్లోంచి ఒక 1 రూపీ అనేది కట్ అవుతుంది. మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీరు మీ ఏటీఎం పిన్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కింద కనిపిస్తున్న క్యారెక్టర్స్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి ఇప్పుడు సబ్మిట్ అని టైప్ చేస్తున్నాం. సో చూసారు కదా, సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ మన పే అని వస్తుంది ఆప్షన్, సో పే అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ టెంపరరీ యూజర్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా ఒక నెంబర్స్, సో అది మీ టెంపరరీ యూజర్ నేమ్ అనమాట. మనం లాగిన్ అయ్యేటప్పుడు అది టెంపరీగా యూజ్ అవుతుంది, అంటే మన యూజర్ నేమ్ కింద దాన్ని తీసుకోవాలి. కింద మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కొత్త పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటరు, ఒక నెంబరు, ఒక సింబల్ ఏదో ఒకటి, మనం @ కావచ్చు, డాట్ కావచ్చు, లేకపోతే అండ్ డాలర్ సింబల్ ఏదో ఒకటి పెట్టి అదొకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారుగా, సక్సెస్ రిజిస్టర్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేసి వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఎస్బీఐ మెయిన్ పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ టెంపరీ యూజర్ నేమ్ని మనం ఇక్కడ టైప్ చేసి కింద మనం ఏదైతే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసామో ఆ పాస్వర్డ్ని కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి లాగిన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు టెంపరీ యూజర్ నేమ్ ఏదైతే మీకు వచ్చిందో అది మీకు పనిచేయదు. ఇక్కడ మీరు సొంతంగా మీరు ఒక యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవాలి. సో సొంతంగా ఒక యూజర్ నేమ్ని క్రియేట్ చేసి అక్కడ అవైలబుల్ ఉందో లేదో చూసుకొని మనం అక్కడ యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ న్యూ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో న్యూ లాగిన్ పాస్వర్డ్ అంటే ఇంతకుముందు మీరు టైప్ చేసిన అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే పాస్వర్డ్ మార్చుకోవచ్చు. కన్ఫర్మ్ చేద్దాం. సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ మనం మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇందాక ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇప్పుడు తీసుకోదు, ఇది మళ్ళీ సపరేట్గా ఇంకో పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇందాక ఇచ్చింది కాకుండా వేరేది ఇచ్చి మనం ఇక్కడ మన ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇది కేవలం ప్రొఫైల్ పాస్వర్డ్ మాత్రమే. దీనికి లాగిన్ పాస్వర్డ్కి సంబంధం ఉండదు. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఇందాడ ఏ పాస్వర్డ్ అయితే ఉందో దాంతోనే లాగిన్ అవ్వాలి. ఇది ప్రొఫైల్ పాస్వర్డ్ మాత్రమే. ఇది హింట్ క్వశ్చన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఆన్సర్ మనం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మన పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఇవి మన పనికి వస్తాయి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారో అది ఆ ప్లేస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే మీకు వన్ టైం పాస్వర్డ్ వచ్చిందో ఆ మొబైల్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ అకౌంట్కి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇంకా మీ ప్రొఫైల్ పాస్వర్డ్కి సెట్ అయిపోయింది, మీ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు స్కిప్ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కింద. సో ఆ స్కిప్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.